రాధా రుక్మిణి ఇద్దరు కూడా కూరగాయలు కొనడానికి అని చెప్పి కూరగాయలకు వస్తారు. ఇంతలో రాధ ఇలా అంటూ ఉంటుంది, అక్క నేను ఒక ప్లాన్ వేశాను అక్క, పండు నీకు దగ్గర అవడం కోసం అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఏంటి ఆ ప్లాన్ అని చెప్పి రుక్మిణి అడుగుతుంది. అప్పుడైతే రాధ ఇలా అంటూ ఉంటుంది, ఇలా ఇలా అని చెప్పి మొత్తం తను వేసిన ప్లాన్ మొత్తం చెప్తుంది. అది విని రుక్మిణి అయితే సరే అయితే అని చెప్పి అంటుంది. నేను చేయలేని పని నువ్వు చేసావంటే పండు నీకు ఇంకా దగ్గర అవుతాడు కదక్క అని చెప్పి రాధ రుక్మిణితో అంటూ ఉంటుంది. ఆ మాటలకు రుక్మిణి సరేలే అని చెప్పి అంటుంది. ఇక పండుని రుక్మిణి చేతికి ఇచ్చి రాధ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంతలో రాధ అరేంజ్ చేసిన మనుషులు అయితే అక్కడికి వస్తారు. రుక్మిణి పండు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పండుని అయితే ఒక ఆవిడ వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతుంది. అది చూసి పండు అయితే పెద్దమ్మ పెద్దమ్మ అని అరుస్తూ ఉంటాడు. ఇంతలో రుక్మిణి అయితే పండు ఆగండి ఆగండి పండు అని చెప్పి పరిగెత్తుతూ ఉంటుంది. ఇక వాళ్ళైతే పండుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో రుక్మిణి పడిపోబోతూ ఉంటుంది. పడిపోకుండా మనోహర్ అయితే వచ్చి అడ్డుకుంటాడు. అది చూసి రుక్మిణి అయితే ఎవరు అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది. చూసేసరికి అక్కడ ఉన్నది మనోహర్ని చూసేసరికి రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అది చూసిన రాధా పండు అయితే ఎవరు అయినా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.